హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బండి రిపేర్ అయితే చేసుకుంటున్నా. అది ఎందుకంటే మనం తొందరలోనే ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నామని చెప్పినా కదా, అదే లదాఖ్ రైడ్ అనమాట. వీడు మా ఫ్రెండ్ ఆర్కే బైక్ పాయింట్ నెల్లికొండి, మా ఊర్లో అయితే షాప్ ఉంటుంది. సో ఇప్పుడు మన బండి పని వచ్చేసి ఫస్ట్ మనకు బ్రేక్ ప్యాడ్స్ అయితే నేను చేంజ్ చేపిస్తున్నా. ఇంతకుముందు లాస్ట్ రైడ్లో ఒక బ్రేక్ ప్యాడ్స్ అయితే మొత్తం కరిగిపోతే వేరే లోకల్ అయితే వేయించేసిన. ఇప్పుడైతే లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడైతే ఒరిజినల్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేసుకుంటున్నా. సో ఇప్పుడు మనకు బండికి ఒక చిన్న 2-3 పనులు ఉన్నాయి. ఆ 2-3 పనులు చేసుకొని అయితే వెళ్తున్నా. ఒకటి వచ్చేసి బ్రేక్ ప్యాడ్స్ అనమాట, ఒరిజినల్ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేసుకొని నేనైతే వెళ్ళిపోతా. ఒకసారి బండి అయితే కింద పడిండే, నేనే లేదు, మా ఒకడు వచ్చి గుద్దితే కింద పడి ఇది పోయింది. ఇంకా బండిది ఇంకా ముందు ఒకటి సౌండ్ వస్తుంది. ఇదేంద్రా ఏబిఎస్ది. సో ఇదైతే మడగడ్ దగ్గర అయితే ఇదైతే పోయింది. ఇది ఒక్కటి వచ్చేసి 600 రూపీస్ అంట. అవసరం లేదనిపించింది, కానీ ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే అనిపించింది, అందుకే దాన్ని అయితే వేపిస్తున్నా. మరి దాన్ని వేయించిన తర్వాత అది ఉంటుందో లేదో. ఇక బండి రిపేర్ అయిపోయిందంటే ఇంకొక వారంలోనే మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మేబీ నేను మే 1st అయితే అనుకుంటున్నా. మే 1st స్టార్ట్ అయ్యి ఒక 15 to 20 డేస్ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నా. సో మన బండి వచ్చేసి నేను సెప్టెంబర్ 20, 2019లో అయితే తీసుకున్నా. ఆల్మోస్ట్ ఒక 4 years అయితే అవుతుంది. ఇక చూడాలి నేను బండి మీద సేఫ్గా వెళ్ళి వస్తానా రానా, లేకపోతే బండి ఏమైనా హ్యాండ్ ఇస్తుందా మొత్తం అయితే చెక్ చేసుకోవాలి. సో ఇది మా ఓన్ షాప్ అనమాట, ఆర్కే బైక్ పాయింట్ నెల్లికొండి. సో మెయిన్ రోడ్కే ఉంటుంది మనకు ఈ షాప్ అయితే. మనోడైతే రిపేర్స్ అయితే బాగానే చేస్తాడు, అందుకని చెప్పి నా బండి ఎప్పుడు రిపేర్ వచ్చినా మా ఓన్ దగ్గరనే చేపిస్తా. చేతి కింద ఒక అబ్బాయి కూడా ఉంటాడు, పని అయితే మంచిగా చేస్తాడు. అంటే సో నేనైతే ఆల్రెడీ ఆయిల్ చేంజ్ అయితే చేయించి దగ్గర 1.5 month అయితే అవుతుంది. నేను ప్రస్తుతానికైతే ఆయిల్ చేంజ్ చేయించాను. వెళ్ళే దారిలో ఎక్కడైనా ఆయిల్ చేంజ్ చేసుకొని అయితే వెళ్ళిపోతా. ఇక్కడ మనకు సర్వీసింగ్ పాయింట్ కూడా ఉంటుంది పక్కనే. సో బండి వాషింగ్ గీషింగ్ మొత్తం కూడా చేసేస్తాడు. సో మనోడు ఒక 30% డిస్కౌంట్ కూడా ఇస్తాడు మన వీడియో చూపించినట్లయితే. ఇటు వచ్చినప్పుడు మన దగ్గర అయితే చేయించుకోండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. సో మనకు ఏబిఎస్ కనిపిస్తుంది కదా, దీని కాస్ట్ 600 రూపీస్ అంట ఒరిజినల్. సో దీని కాస్ట్ వచ్చేసి 600 రూపాయలు. ఇది వాడేసినామంటే 2 రూపాయలు కూడా తీసుకోరు ఎవడు. సో మనకు ఇక్కడ కనిపించేటివి నేను మున్నార్లో వేసుకున్నా. అక్కడ అంటే ఫుల్ వర్షం వస్తుండే, ఏదో ఇక దొరికినవి వేసుకున్నా. తర్వాత ఎక్కడైనా లాంగ్ వెళ్ళేటప్పుడు మంచిగా ఒరిజినల్ వేసుకుందామని చెప్పి ఇవైతే వేసుకున్నా. ఇవి నాకు ఒక 300-400 పడింది అనుకుంటా దీని కాస్ట్. సో పర్లేదు, బాగానే ఉండే. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు లాంగ్ వెళ్తున్నా కాబట్టి మంచివి అయితే వేసుకుందామని చెప్పి కంపెనీ అయితే వేసుకుంటున్నా. సో యమహా FZ వర్షన్ 3వి 950 రూపీస్ అయితే పడింది నాకు ఒరిజినల్లో. సో ఇవి వేసుకున్నామంటే ఇక నేను మంచిగా ట్రావెలింగ్ అయితే మంచిగా చేయొచ్చు, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ట్రావెల్ చేస్తా. ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి, మరి ఇక నేను వెళ్ళేటప్పుడు నాకు ఎట్లుంటుందో పరిస్థితి చెప్పలేను. సో ఇక ఆ రైడ్ ఒక్కొని వెళ్తానా ఎట్లా అనేది అయితే ఇక ముందు చెప్తా. ఎవరైనా వస్తే మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే జాయిన్ చేసుకుంటా, ఇక లేదంటే ఇక సోలోకి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నా. చూద్దాం, ఇక బండి అయితే చేయించుకుందాం ఇప్పుడు. సో మనోడు బైక్ రిపేర్స్ మంచిగా చేస్తాడా చేయడా అనే డౌట్ కూడా అవసరం లేదు మీకు. ఎందుకంటే మా వాడు ఆల్రెడీ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర వేవ్రాక్ కంపెనీలో అయితే ఒక 3 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ తర్వాత మనోడైతే మా ఊర్లో షాప్ అయితే పెట్టిండు. టోటల్ 80 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది మనోనికి. ఏమో నేనైతే ఒక 15 రోజులు అనుకుంటున్నా, మరి ఎన్ని రోజులు అవుతుంది అనేది తెలియదు. ఎవరు వచ్చినా రాకున్నా వెళ్ళిపోతా. టైర్లు కూడా కొత్తవే, లాస్ట్ year వేయించినా కదరా. టెంట్ కూడా ఒకటైతే తీసుకోవాలి. ఇంకా ఆడికి పోయినాక ఇక కొన్ని ఉన్నాయి చిన్నవి తీసుకోవాలి. ఇంక అక్కడి నుంచి అక్కడనే కానీ అదే పోతావా అంటున్నా డైరెక్ట్.
ఇంకా డైరెక్ట్ మహమ్నార్ వెళ్ళి మహమ్నార్లో పని చేసుకొని ఇంకా అక్కడి నుంచి అక్కడే ఇప్పుడు వస్తురుగా మీరు. వంశీవాడు వస్తే ఓడే ఇంకా. ఇవి ఎంత ఉంటాయిరా? ఇది దేనికిరా ఇవి? అవి నాకు తెలిసి బండి షేక్ కానీ కాకుండా ఉండనికనేవి కదరా? కాదు, అది షోకా లేకపోతే షేక్ కాకుండా దానివల్ల లాభమే లేదా? లాభం అంటే లేదని ఇలా చున్నీకి మండి కనబడుతుంది కాదు. ఇంతకైతే అది షోకుకా? షోకు దాని లోపల స్ప్రింగులు అవన్నీ ఎందుకు? నేను విన్నారా, అది బండి కొద్దిగా షేక్ కాకుండా ఉండనీకి. ఎంత ఇది? 45 రూపాయలా? 45 రూపాయలా ఇది? సో ఫ్రెండ్స్, బండి పని అయితే అయిపోయింది. ఇక బండి తీసుకొని ఎండ ఘోరంగా కొడుతుంది. ఇక సాయంత్రం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.